నమస్కారం నా యూట్యూబ్ ఫ్యామిలీ. చూస్తేనే మీకు తెలుస్తుంది కావాలి. ఇది ఆవకాయ, ఇది కొత్త ఆవకాయ. ఇంట్లోని కాయలతోని పచ్చడి అనమాట. మన ఇంట్లోని చెట్టు ఉన్నది, దానికి బోల్డ్ కాయలు అవుతుంటాయి. అందుకోసం అనమాట పచ్చడి చెయ్యాలని. మంచి ఆవకాయ సంవత్సరం మీరు ఎక్కువ చేసుకున్నామంటే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. చాలా బాగా మంచి కొలతలతో, పక్కా కొలతలతో చూపించాను, తప్పకుండా చూడండి. ఇదిగోటి ఇద్దు నేను పచ్చడి చేసేసి 3వ రోజు కదిపేసి 2 రోజులు ఎండ చూపించేసి, ఇది మా వదిన కూతురు అనమాట, వెళ్ళిపోతుంది. అయితే నేను దీంట్లోని బాక్స్లో వేసి తనకి ఇచ్చిస్తున్నాను. తక్కింది నేను జాడీ ఉంది, జాడీలోనే ఎత్తిసుకుంటాను అనమాట. చూస్తున్నారా? చూస్తుంటే కూడా నూరు ఊరుతుంది కదా మీకు. ఓకే, తప్పకుండా చూడండి. పక్కా కొలతంతో చూపిస్తున్నాను, తప్పకుండా చెయ్యండి. ఇంకేమో కామెంట్ చెయ్యండి, నాకు తెలుస్తుంది అన్నమాట మీకు నచ్చుతుందా లేదా అనేసి. మీరు ఏటి అనకపోతే నాకు ఎలా తెలుస్తుంది? అయితే దీనికోసం ఇప్పుడు కాయలు కావాలి మనకి. కాయల కోసం అయితే మనం పొలంలోనికి వెళ్ళిపోదాం. పొలంలోని చెట్టు ఉన్నది, ఆ చెట్టు కాయలు తెంపిసే మనం మామిడి ఊరగాయ చేసుకుందాం, సరేనా? పదండి, మీకు తీసుకొని వెళ్తాను మన పొలం కాసి ఆ చెట్టు దగ్గరికి. పిల్లకాయలు ఉన్నారు కదా, వాళ్ళు తెంపుతారు. ఇది ఆమెకాయ, ఇది మాది మామిడి తోట అనమాట. తోటలో నా మామిడికాయలతో పచ్చడి చేస్తాం. మామిడికాయలు వీడియోలు సరిగ్గా ఎలా తెంపుతున్నారంటే పిల్లలు, అయ్యో అరే ఉండు 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 తెంపుకుంటా ఉండు ఉండు ఒక నిమిషం ఉండే ఉండి చేతికి వచ్చేస్తుంది, చేతికి వచ్చేస్తుంది. పడిపోయి చూస్తున్నారు. దీంతో మామిడికాయలు పచ్చడి చేద్దాం. మంచి మామిడికాయలు పచ్చడి అవుతుంది దీంతో. ఇది వీడియో అవుతుందో లేదు చూడే, చదివి. ఇదిగోటి ఇన్ని కాయలు అయితే వచ్చేసాయి. ఈ కాయలన్నిటికీ శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టేసాను. ఆరబెట్టిన తర్వాత దీనికన్నమాట మొక్కలు కొయ్యాలా. ఈ మొక్కలు కొయ్యడంతో మన వల్ల కాదు, మా ఆయన కూర్చొని అన్ని మొక్కలు కోసిస్తున్నారు దడదడదడమనుకొని. ఇదిగోటి ఎలా కోస్తున్నామో చూడండి. దీనికి ఆమె కట్ని అంటారు, తెలుగులోని మామిడి కోసింది అంటారు కావాలి కదా, మనకు తెలియదు ఏంటంటారో. దీంతో చక్కగా కోసిస్తున్నారు. ఈ మామిడికాయలు కోసిన తర్వాత దీనికి ఇగో ఈ మొక్కలు ఇలాగా కట్ అయిపోయి చూస్తున్నారా. దీంట్లో జీడి లేకుండా మీదని ఒక చిన్న పత్తల పొర ఉంటుంది. ఆ పొర కూడా ఉండకూడదు అస్సలు ఇందులోని. ఆ పొర ఏమో ఇప్పుడు ఇదే అయిందనుకోండి, నూనెలోని ఊరగాయలోని ఉన్నదంటే అంగుడుకు తగులుకుంటుంది. ఇప్పుడు ఈ ఊరగాయలకి కనీసం ఒక 2 గంటల వరకు ఉన్న ఫ్యాన్ గాలికి ఎండలోని పెట్టకూడదు, కమిలిపోతాయి. ఫ్యాన్ గాలిలోని పెట్టాలా. అయితే మా చిన్న పిల్లకాయలు ఉన్నారు కదా, తను కూర్చొని ఇవన్నీ ఆరబెట్టిస్తుందండి ఒక పేపర్ మీద. నిన్న ఒక్కొక్కటి ఆరబెట్టిస్తుంది. చూస్తున్నారా ఎంత బాగా ఆరుతుందో. ఇప్పుడు దీని ముందుకు ఏటి చేస్తున్నానో చూడండి. ఇప్పుడు మొక్కలు అయితే కటింగ్ అయిపోయి నిన్న నేను కూడా కొంచెం కొంచెం తీసేసి ఆరబెట్టిస్తున్నాను. చాలా బోల్డ్ మొక్కలు అయ్యాయి. ఇవి నేను అంటే కేజీల లెక్క చెప్పుకుంటున్నాను, ఎందుకంటే చిన్నది పెద్దది అన్నీ కలిపేసి ఉన్నాయి. అందుకోసం గిన్నె అయితే మీకు సరిగ్గాను కొలత బాగుంటుంది. ఏ గిన్నెతో చెప్పానంటే ఆ గిన్నెతో మీరు చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇది అందుకోసం గిన్నెతోనే చూపిస్తాను మీకు. ఇప్పుడు కొలత ప్రకారం కానీ చెప్పామంటే ఎవరి దగ్గర తొనకాలు ఉంటాయి, ఎవరి దగ్గర ఉండవు. ఇదైతే మీకు ఈజీ పడుతుంది. మీరు గిన్నె అయినా, మొంత అయినా, గ్లాస్ అయినా, కప్పు అయినా, మీరు కటోరీ అయినా ఎంతోనైనా చేసుకోవచ్చు. ఇదిగోటి ఇప్పుడు మెయిన్ అనమాట, ఈ మొక్కలు లెక్క పెట్టుకోవాలి మనం ఎన్ని గిన్నెలు వచ్చాయి అనేసి. చూస్తున్నారా ఇది అవుతుంది. మీరు అప్పుడు పడుకోవచ్చు కదా, నేను మీకే డిస్టర్బ్ చేస్తున్నాను. నేను కూడా ఆరేసాను కొంచెం. 2 గంటలు అయిన తర్వాత అప్పుడు అనమాట ఇది ఎలా కలుపుతారు అన్నీ ముందు రెడీ చేసుకొని ఉంచుకున్నాను. ఆవు పిండి, మిరపగుండ, ఇది కూడా ఒక పెద్ద తపేలు ఇది మన ఇంట్లోనే ఉన్నది. ఇది తీసుకున్నాను అనమాట. ఇది ప్లాస్టిక్ది, ఇది జాడీలోనే తీస్తాను. దాని ముందనమాట ఇదిగోటి ఇది నేను
కొలత కొంచెం ఈ చిన్న తప్పేలు పెట్టుకున్నాను. ఈ తప్పేల్లో ఎన్ని మొక్కలు వస్తుందో ఇప్పుడు చూసుకుందాం. నాకు తెలియదు ఎన్ని మొక్కలు వస్తాయి అనేసి. ఇక మొక్కల ముందు నేను కొలుసుకుంటున్నాను. నిండగాను ఎత్తుగాను ఇది శుభ్రంగాను మీద వరకున్న ఎన్ని మొక్కలు వస్తాయి చూద్దాం. ఇందులోని తపేల ఇది ఒకటి. ఇందులోని మనం కలుపుకోవడం మీరు స్టీల్ దేనా ప్లాస్టిక్ దేనా ఇందులోనైనా మీరు పెట్టుకోవచ్చు. తర్వాత మాత్రం ఎత్తి పెట్టేసి లావు రోజులు కుంచుకుంటే మాత్రం జాడి ఎంతవరకైనా గాజుది చూడండి. దాంతో పచ్చడి పాడవదు బేగి, దాని కలరు మారదు, అన్నీ బాగుంటాయి. ఒకటి వేసాం కదా, ఇది 2, ఇది 3, ఇగో 4, 3, ఇది 4. ఇగో ఇన్ని మొక్కలు మిగిలిపోయాయి. ఈ మొక్కలు కూడా మనం వేసేయచ్చు ఇందులోని. ఇది తెల్లుల్లిపాయలు. ఈ తెల్లుల్లిపాయలు ఎంత వేస్తున్నానో చూడండి. ఈ తప్పెల్లోనే ఈ తెల్లుల్లిపాయలు మేద్ది కిందది తీసేసి ఇవన్నీ ఈ తప్పెల్లోనే తెల్లుల్లిపాయలు లెక్క పెడుతున్నాను చూడండి. తెల్లుల్లిపాయ కూడా ఇందులో వేసేసి మనం తప్పేలకి సకానికి ఇంకా కొంచెం తక్కువ వేస్తాం. ఇదన్నమాట. ఇది అలా కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా, తక్కువ, కొంచెం సకానికి తక్కువ, అదనమాట తెల్లుల్లిపాయ. ఈ తెల్లుల్లిపాయలకి అనమాట శుభ్రంగా మిక్సీ చేసేసి పేస్ట్ అనమాట. లావు పేస్ట్ అక్కర్లేదు, కొంచెం చెత్తపప్పు అయితే సరే. ఇది నేను మూంఫల్లి తేలు అంటే ఏంటి తెలిసిందా? మూంఫల్లికి ఏంటంటారు, చెలక్కాయలు పెక్కలు, దానిదనమాట నూనెది. ఈ మొక్కలన్నిటిలోని కొంచెం నూనె వేసేసి ముందు కలిపిస్తున్నాను. ఎందుకు కలుపుతున్నానంటే ఈ మొక్క మీకు గట్టిగా ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం పాటు ఉండాలి కాబట్టి మీకు మొక్క గట్టిగా ఉండాలంటే ముందు ఇగో ఇదంతా మనం ఈ నూనెలోని కలిపేసి దానికి గట్టిగా ఉండాలనేసి ముందు దీనికి నూనెలోని ఒక 5 నిమిషాల వరకు బాగా మరదన చేసేసి ఉంచేయాలన్నమాట. ఇగో నూనె వేసేసాను, కింద మీద పొరలించాను. అది అయిన తర్వాత ఇగో ఇది ఆవపిండి అయింది. అది 2 నిమిషాలు వదిలిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇది ఆవపిండి. ఆవపిండి మేము ఎక్కువ వేసుకుంటాం. కానీ దీని కొలత అనమాట మీకు ఏంటంటారు, ఇది తప్పేలు ఉంది. ఈ తప్పేలంటే నేను వేస్తున్నాను. మీరు తగ్గించేసుకోవాలంటే మీకు ఓట తక్కువ కావాలంటే మీరు తగ్గించేసుకోవచ్చు. నేనైతే ఇంత వేసిస్తున్నాను. ఒకటే వేస్తున్నాను. 4 గిన్నెలు మామిడి మొక్కలకి 1 గిన్నె ఆవపిండి సగంకి తక్కువ అనమాట. గ్రాముల లెక్క చెప్పడం లేదు, గిన్నెని లెక్క చెప్తున్నాను. సగం అంటే ఇప్పుడు గిన్నె ఉందే, ఈ గిన్నెకి సగం అనమాట. నేను మిరపగుండ వేసుకుంటున్నాను. ఈ మిరపగుండ మ్యాంగోది మిరపగుండ. మీరు అనమాట ఉత్తి మిరపకాయలు, పచ్చడి మిరపకాయలు అంటే ఎవరైనా ఏ దుకాణంకి వెళ్ళినా మీకు ఇస్తారు. మీకు పచ్చడి కోసం మంచి వస్తువులే వాడాలన్నమాట. వాడితేనే మీకు పచ్చడి చాలా బాగుంటుంది. ఇదిగోటి తపేళ్ళు వేసిన తర్వాత 4 గిన్నెలు మొక్కలకి పెద్ద 4 చెంచాలు మనం నాస్తా తింటాం ఆ చెంచాతోని 4 చెంచాలు అనమాట పసుపు వేయాలి. ఇందులోనే వేస్తున్నాను. లావు పసుపు వేస్తే మొక్క నల్లబడిపోతుంది. అందుకే 1 గిన్నెకి 1 చెంచా పసుపు. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి. వేసామా? ఇప్పుడు ఇంకేటి వేస్తున్నావో చూపిస్తాను చూడండి. మెంతులు ఒక 2 చెంచాలు మెంతులు. చేదైపోతుంది కాబట్టి 2 పచ్చివే, ఇవి పచ్చివే, దీనికి ఆపలేదు. ఇది ఇందులోనే కలిపిస్తున్నాను నేను. కలిపిన తర్వాత ఇది ఉప్పు. ఇదనమాట మన కళ్ళుప్పు. ఇది బాగా ఎండలో పెట్టేసి నూరేసి చేసిందనమాట. ఇది 30 కలుపు అనమాట. అంటే అర తప్పేల కన్నా కొంచెం తక్కువ ఉప్పు, అర తప్పేల కన్నా కొంచెం వెళ్తూ అంతే. ఈ ఉప్పు కూడా వేస్తా. నేను ముందుగా మీకు చెప్పాను, ఆవపిండి మేము ఎక్కువ తింటాం. మీరు కానీ సరిగ్గా తినాలి అనేసి అంటే తక్కువ తింటారు, వేడి అవుతుంది కొంతమందికి. కాబట్టి మీరు మాత్రం అర తప్పేళ్ళ వేసుకోండి ఆవపిండి. ఇది మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. ఇదిగోటి ఇది
అరతప్పేల కన్నా కొంచెం తక్కువ ఉప్పు. ఇది కొలత అన్నీ తెలిసింది కదా. ఇది మనం వేసేసి ఇప్పుడు తెల్లుల్లిపాయ మనం చెత్తపప్పు కడుగాం కదా, అది కూడా తెచ్చిస్తాను నేను, అది కల్పిస్తాను ఇందులోని. ఇదంతా కలిపిద్దాం. ముందు కింద మీద కలిపిద్దాం. మీకు తిరిగి చూడక్కర్లేదు, పచ్చడి పాడవుతుందనేసి లేదు, తిరిగి చూడక్కర్లేదు. ఉప్పు కారం మీరు మీ టేస్ట్ను బట్టి, అంటే మీరు ఎక్కువ తింటారో తక్కువ తింటారో మీరు కూడా చేసుకోవచ్చు. ఇది ఒకటి. ఇప్పుడు అన్నమాట ఇందులోని గుండ తెల్లుల్లిపాయలు కలిపేసి ఉన్నాను, అంతా కలిపేసి గుండ ఒక సైడ్ ఉంచుకున్నాను. నూనె కలిపిన మొక్కలు 5 నిమిషాలు బయట ఉంచాను. ఈ మొక్కలకు అనమాట ఈ పొడిలోని కలిపేసి ఎందులోనైతే మనం పచ్చడి వేస్తున్నాం అనుకుంటున్నాం ఇందులో మనం వేసిస్తాం. ఇంకోటి చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు. కొలత ప్రకారం చేసామంటే చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొక్కలన్నిటికిన్నా ఇప్పుడు నూనె అయితే అందులో పట్టిసి ఉన్నది కదా, అందుకు ఈ మొక్కలు ఇందులోని పొడిలోని పౌడర్లో వేసేసరికి అనమాట ఇవన్నీ పచ్చడిలోని శుభ్రంగా 4 సైడ్ తగులుతుంటాయి. ఇదిగో అంటికిపోతున్నాయి కదా, ఇగో ఇలా మర్దం చేసి మనం వేసిస్తుంటాం. చూస్తున్నారా? పొడి అందులో వేసేసి ఇంకా ఉప్పు కారం మెంతులు తెల్లుల్లిపాయ అన్నీ కలిసి ఉన్నాయి. ఈ మసాలా గుమ్ వాసన వచ్చేస్తుంది. ఇందులో మనం ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఎవరైతే తినగలుస్తారో 1-2 చెంచాలు ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేను వేయను ఇంగువ. ఈ గుండ మిగిలిపోయింది, ఈ గుండ కూడా మీద నుంచి వేసిస్తున్నాను. అయితే దీనికి 1.5 కేజీన్నర నూనె పడుతుంది అనమాట. 4 గిన్నెలు మొక్కలు నవ్వి దానికి 1.5 కేజీన్నర నూనె పడుతుంది. నా గిన్నెతోనే 1 గిన్నె నూనె అనమాట వేసాను. అయితే నా దగ్గర 1 కేజీ ముందనమాట డబ్బా ఉండేది, అది వేసిస్తున్నాను ముందు. ఇక శుభ్రం కలిపేసి నూనె మీద నుంచి ఇలాగ వేసిస్తున్నాను. ఈ 1 కేజీ నూనె అంతా వెళ్ళిపోతుంది. పచ్చడికి ఇప్పుడు బెల్లం ఆవకాయ పెడితే తక్కువ నూనె పడుతుంది. అదే కారం ఆవకాయ అయితే మీకు చాలా నూనె పడుతుంది అన్నమాట. చూస్తున్నారా? ఇప్పుడు నూనె వేసిన తర్వాత శుభ్రంగా కింద మీద కనీసం బద్దకించకుండా ఒక 10 నిమిషాల వరకు శుభ్రంగా కలిపియాలి. కింద మీదను అస్సలు బద్దకించదు. మళ్ళీ చెప్తున్నాను, ఆవాలు మట్టుకు ఆవాలు మేము తక్కువ తింటాము, ఎక్కువ తింటాము. మీరు ఉప్పు ఇంకా ఆవాలు తగ్గించేసి మీరు వేసుకోవాలంటే మీరు అరతప్పేలు వేసుకోండి. అందుకోటి వేసిన తర్వాత శుభ్రంగా దీనికి నొక్కేసి నాది కాదనేసి ఉంచేయాలి. ఇప్పుడు పక్కకి శుభ్రంగా నొక్కియాలి. నొక్కేసి 3 రోజుల వరకు దీన్ని కాసి మరి చూడకూడదు. 3 రోజుల తర్వాత 4వ రోజు దీని అవతారం చూద్దాం ఎలాగుందో అనేసి. సరేనా? 4 రోజులు దీన్ని కాసి చూడొద్దు. 3 రోజులు కంప్లీట్, 4 రోజులు. ఇదో 4వ రోజు తీసాను, మూత వేస్తున్నాను. చూస్తున్నారు ఎంత బాగా ఊరిందో. ఊరిసి చూస్తున్నారా ఎలా నూనె అంతా మీదకి, మనం వేసి నూనె అంతా మీదకి తేలిపోయింది. ఇప్పుడు అన్నమాట దీన్ని కలుపుదాం.
కింద మీద. అప్పుడు కొంచెం కలిపాము, ఇప్పుడు మళ్ళీ శుభ్రం కలుపుదాం. కలిపేసిన తర్వాత 2 రోజులేమో ఎండలో నెట్టిన తర్వాత మనం జాడీలో పెట్టిస్తే ఇంకా మనం 10 రోజులు అయ్యకపోయింది అనుకోండి. ఎందుకంటే 2 రోజులు ఇందులో కలిపేసి మళ్ళీ 2 రోజులు అలా ఉంచేసి చేసేసిన తర్వాత 10 రోజులకి మీకు మెత్తగా మొక్క అయిపోతుంది. మీరు తింటారు కూడా అన్నం. ఓటైతే ఇప్పుడే తినేయవచ్చు, కానీ మొక్క మెత్తబడ్డానికి మాత్రం టైం పడుతుంది. ఒక 10 రోజులైనా కనీసం పడుతుంది. చూస్తున్నారా ఎంత బాగుంది. ఇది కలుపుతుంటే మంచి వాసన వచ్చేస్తుంది కదా, మరడగొద్దు. పోట చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇవి పుల్లకాయలు, పుల్లటి కాయలతోనే పెట్టాలి. తీపి కాయలు బెల్లం కోసం పెడతాము, పుల్లటి కాయలు కారం ఊరగాయ కోసం పెడతారు. చూడండి ఎంత బాగున్నాయి ఊరగాయ. తప్పకుండా ఫ్రెండ్స్ నా వీడియోకి చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కమెంట్ చేయండి ఎలాగున్నదో అనేసి. పక్కా కొలతలతో చెప్పాను. మీరందరూ నా ఛానల్కి ముందుకు తీసుకొని వెళ్తారని నేను ఆశిస్తున్నాను. నా ఛానల్కి ముందుకు తీసుకొని వెళ్ళండి. చూస్తున్నారా నా ఊరగాయ ఎంత బాగా కనిపిస్తుందో. నోరు ఊరిపోతుంది ఈ ఊరగాయ కాస్త వస్తుంటుంటే. ఎండాకాలం మామిడికాయలు దొరికాయంటే ఇంక మామిడి ఊరగాయ పెట్టాలనిపిస్తుంటుంది. చూస్తున్నారా ఎంత బాగుందో. ఇప్పుడే మొక్కకి ఓటంతా తగిలిపోయి ఉన్నది.